సో ఆదిరాజు నరసింహారావు నీ కాస్ట్ ఇండియన్ క్రిస్టియన్ ఎట్లా రాయ్యా? నా వెనకాల బుద్ధుడు ఉన్నాడు, ఇంకా వెనకాల చూస్తే శివుడు ఉన్నాడు, ఓకే, వినాయకుడు ఉన్నాడు, రైట్. మాది సిద్దిపేట, ఓకే. నా పుట్టెంటికలు వేములవాడలు తీశారు. నా పేరుని శ్రీకాంత్ ఉండే నా చిన్నప్పుడు పేరు, దాన్ని రజనీకాంత్గా మార్చిండు మా డాడీ. ఎందుకు మార్చిండు అయ్యా అంటే, ఓకే, ఇది రాజరాజేశ్వర స్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి పేరు మీద ఆ పేరుని శ్రీకాంత్ని రజనీకాంత్ అని చేసిండు మా డాడీ. మా ఇంట్లో బాలమ్మ పండుగ చేస్తారు ఇప్పటికీ, ఓకే. అయినా నేను ఈ క్రిస్టియన్ అంటే ఏం చెప్పాలి? ఎస్, ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు నమ్ముకోవచ్చు అయ్యా, తప్పేం లేదు. అది నాకు ఎవరికి నష్టం కానంత వరకు ఎవరు ఏ మతంలో చెప్పినా గదే ముచ్చడి చెప్తారు అయ్యా. క్రిస్టియన్ల అమ్మని తిట్టుపో, అమ్మని చంపు అని చెప్పరు, అబద్ధం ఆడు అని చెప్పరు, లేకపోతే ఇస్లాంలో చెప్పరు. ఎవరు చెప్పినా గదే చెప్తాడు. చెప్పే విధానం వేరుంటుంది, ఎందుకంటే అవి పుట్టిన దేశాలు వేరున్నాయి కాబట్టి. మతం పేరు మీద మనం ఎందుకు కొట్టుకోవాలరా, అందరు మంచిగా ఉండాలని కోరుకుందాంరా అని చెప్తున్నా, అంతవరకే కదా. హంస ఎట్లయితే పాలను గ్రహించి నీళ్ళను వదిలేస్తుందో, ప్రతి మతంలో ఉండే మంచిని గ్రహించాలి, అందులో చెత్తను వదిలేయాలి, అంతవరకు చెప్తున్నాం. మా అమ్మను ప్రేమిస్తా, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మను గౌరవిస్తా. సేమ్ థింగ్, నా మతాన్ని ప్రేమిస్తా, అన్య మతాలను గౌరవిస్తా. తప్పేముంది అందులో? ఒక అన్య మతాలను ద్వేషించాల్సిన అవసరం ఏంది? వాళ్ళకి నచ్చిన, ఇప్పుడు భారతదేశంలో అందరు క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యారు అనుకో, ఎవరికి నష్టం జరుగుతుంది? ఎవరికి నష్టం జరగదు. ఈ మతం పేరు చెప్పి దోసుకుంటున్న వాళ్ళకి తప్ప, అంటే ఈ గుళ్ళల పూజారులకి, లేకపోతే ఈ మఠాధిపతులకి, పీఠాధిపతులకి తప్ప సామాన్యులు ఎవరికి నష్టం కాదు. ఎందుకంటే వీళ్ళు కన్వర్ట్ అయ్యారు అనుకో, వీళ్ళకి రావు కదా రావాల్సినవి. అందుకని వాళ్ళు గొడవ పెడుతున్నారు తప్ప సామాన్యులకు వచ్చే నష్టమే లేదు. కేరళలో మొత్తం ఇప్పుడు మెజారిటీ క్రిస్టియన్స్ ఉన్నారు. ఏమైతుంది? ప్రశాంతంగా ఉన్నారు, అభివృద్ధి చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు. మిగతా అన్ని రాష్ట్రాలతో వస్తే వాళ్ళు మోర్ డెవలప్డ్ ఉన్నారు. అమెరికాలో మెజారిటీ క్రిస్టియానిటీ ఉన్నారు, ఇంకో దేశంలో ఉన్నారు. ఏమైంది? ఏ ట్యాగ్ పెట్టకున్నా అంతకుముందు మనుషులు ఏ మతం పాటించలేదు కదా, ఆది మానవుడు ఏ మతం పాటించలేదు కదా. ఈ 3000 సంవత్సరాలు అయింది మతం పుట్టి. అంతకుముందు మనిషి ఏ మతాన్ని పాటించలేదు కదా, జంతువులు ఏ మతాన్ని పాటిస్తలేవు కదా, ప్రశాంతంగా బతుకుతున్నాయి కదా. కాబట్టి ఇప్పుడు నేను పుట్టిన దాంట్లోకి వెళ్ళి నేను ఎక్కడ కన్వర్ట్ కాలేదు, ఓకే. సో కాబట్టి ఆ సాంప్రదాయాన్ని పాటిస్తే కావచ్చు, కానీ మన జ్ఞానం అనేది వస్తుంది కదా. జ్ఞానోదయం అయినాక మన చిన్నప్పుడు ఉన్నది పెద్దగా అయినాక ఒకటే ఉంటుంది. చిన్నప్పుడు బట్టలు లేకుండా తిరిగినా, ఇప్పుడు తిరగమంటే తిరుగుతామా? తిరగం కదా, రైట్. అట్లనే మనకి ఒక విశ్లేషించినప్పుడు, ఒక నిజంగా వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఎవరు లేరు అయ్యే పైన. ఒకప్పుడు వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు ప్రజలకు సమాజానికి మంచిగా చేశారు కాబట్టి వాళ్ళు దేవుళ్ళు కొలుస్తున్నారు. సమ్మక్క సారలమ్మ అంటామని ఇప్పుడు దేవుళ్ళు కొలుస్తున్నాం. వాళ్ళేం అద్భుతాలు చేయలేదు, మిరాకిల్స్ చేయలేదు. వాళ్ళు సామాన్యులు, ఒక కమ్యూనిటీ కోసం కొట్లాడిరు కాకతీయుల కాలంలో, కాబట్టి వాళ్ళు దేవుళ్ళు కొలుస్తున్నారు. కాబట్టి సిమిలర్లీ రాముడు కావచ్చు, ఇంకో ఆయన కావచ్చు, ఇంకోని ఎవరికి వాళ్ళ వల్ల లబ్ధి చేకూరింది కాబట్టి వాళ్ళు దేవుళ్ళు కొలుస్తున్నారు అంతే. అంటే వాళ్ళు చచ్చిపోయారు. మహనీయులు అన్న వాళ్ళు డీవా అనేటోళ్ళు, మనం దేవా అంటున్నాం దాన్ని, ఓకే. అంతే తప్ప వాళ్ళు ఎవరో ఎక్కడ కూర్చున్నారు, మళ్ళీ వస్తారు, అద్భుతాలు చేస్తారు, ఇదంతా చెత్త. ఎందుకంటే మన దగ్గర దోసుకోవడానికి వాడు చెప్తున్న చెత్త. ఎక్కడ ఎవరు లేరు. కావాలంటే ఏ రాకెట్లన్నా పంపిద్దాం, ఏ రోవర్లన్నా పంపిద్దాం, ఏ స్పేస్ ఎక్విప్మెంట్ అన్నా పంపిద్దాం, ఎక్కడికైనా పంపిద్దాం, ఓకే. ఏ టెలిస్కోప్ ద్వారా చూద్దాం, ఎక్కడ వదిలేడు. కాబట్టి ఎవడు నీకోసం వచ్చి ఏం చేయడు. ఇదంతా కొద్దిమంది దోసుకోవడానికి మన లోపల చెత్త నింపుతున్నారు. సింపుల్. ఈ జ్ఞానం తెలిసినాక ఎస్, మనం మాట్లాడే విధానం వేరుంటుంది. ఇవన్నీ కంపేర్ చేసినప్పుడు బుద్ధిజం ఒక్క దాంట్లోనే చెప్పలేదు ఈ చెత్త. ఎవరో ఎక్కడ వస్తారు ఏం చెప్పలేదు. నీ లోపలనే ఉందిరా అంతా. యూనివర్స్లో ఉన్నది నువ్వు ఒకటే. ఇది యొక్క ప్రతిదాన్ని విశ్లేషించు. ఈ దుఃఖం పోవాలంటే ఈ పద్ధతులతో బతుకమని చెప్పింది తప్ప బుద్ధుడు అనేవాడు నేను గొప్పోడని చెప్పలేదు. ఎక్కడో ఎవరో వచ్చి నీ కష్టాలు తీరుస్తారని చెప్పలేదు. ఎక్కడ కూడా మిరాకిల్స్ చెప్పలే. గిట్లా బతుకు, జీవన విధానంలో బతుకు, నువ్వు ఉన్నదానికంటే ఈ దుఃఖం పోయి ఇంకా సంతోషం బతుకుతావు. ఇదే సంతోషంగా బతకడమే మోక్షం అని చెప్పిండు. కాబట్టి రియాలిటీ దగ్గర ఎవరు చెప్పిండ్రో ఆ బుద్ధుడు నథింగ్ బట్ హిందువే. ఈ ఆర్యులు చెత్త తీసుకొచ్చారు. ఆర్యులు రాకముందు ఈ బుద్ధిజం వాజ్ పర్ఫెక్ట్, వెరీ గుడ్. కాబట్టి బుద్ధిజం హిందూయిజం వేరు కాదు. ఏం తెలియదు చెత్త, ఓకే. రథాలు ఆడ తవ్వకాలు వచ్చినాయి. సింథెస్టిక్ కల్చర్ చదువు, రథాలు ఎడ దొరికినాయి కనిపిస్తుంది. రథాలు భారతదేశంలో ఎక్కడున్నాయి? గుర్రాన్ని చంపుకొని తినే కల్చర్ ఈ భారతదేశంలో ఎక్కడుంది? ఇప్పటికి తింటారు కజకిస్తాన్లో, పో రష్యా దగ్గర. జై భీమ్ అన్న, జై భీమ్ బ్రదర్. పిఎస్ గైక్వాడ్ ఆయన బ్రదర్.
వీళ్ళకి తెలియదు పాపం. వాళ్ళని కూడా నేను తప్పు పడతలేను. ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో హిందూయిజంలో ఉన్న వాళ్ళకి కూడా పాపం తెలియదు. ఈ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే ఆయన మిక్స్ చేసి పారదొప్పిండు. మిక్స్ చేసి ఆర్యదాన్ని హిందూయిజాన్ని రెండు కలిపి ఈ హిందూయిజం అంటున్నాడు. కాదు, ఈ ఆర్యుల చెత్తని మనం సపరేట్ చేయాలి హిందూయిజం నుంచి. ఓకే, హిందూయిజం అంటే బుద్ధిజం ఇవన్నీ మిగతాయన్ని. ఓకే, లాస్ట్ ఒక 2 చదువుదాం, దెన్ విల్ డన్. మన సోర్స్ ఏంది? ఈ చెత్తని పెంచి పోషిస్తున్నాడు బ్రాహ్మణుడు. వాడు డైరెక్ట్ వచ్చి కొట్టాడు, వాడికి ధైర్యం ఉండదు. వాడు మనకు కొట్లాడ పెడతాడు. కాబట్టి మన టార్గెట్ వీళ్ళు కాదు, ఈ వైశ్యుడు కాదు, ఈ క్షత్రియుడు కాదు, ఈ తోటి శూద్రుడు కాదు. ఎందుకంటే వాళ్ళ అజ్ఞానం, వాడు పెట్టిన వ్యవస్థలో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆ ట్రాప్ లో పడ్డారు. కాబట్టి ఆ సోర్స్ ఓడున్నాడు, వాడిని కొట్టాలి, ఈ ఆర్య బ్రాహ్మణ్ని కొట్టాలి. దట్స్ అవర్ టార్గెట్. అర్థమైందా? అంతే కదా. ఇప్పుడు మీదికెళ్ళి యాంటీబయాటిక్ పూస్తే రోగం పోదు కదా, లోపల యాంటీబయాటిక్ వేసుకోవాలి కదా, రైట్? అశోక్ బండి ఏమంటున్నారు కదా, అంబేద్కర్ గారు అన్నట్లు మన చరిత్ర మనం తెలుసుకోకపోతే చరిత్రహీనం. మన చరిత్ర కరెక్ట్ తెలుసుకోకపోతే మనము వాస్తవాలు తెలియవు కాబట్టి మనము తప్పు నిర్ణయాలు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చరిత్రను ఉన్నట్టు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరో పుస్తకం రాసింది గుడ్డిగా నమ్మొద్దు. అదే బుద్ధుడు చెప్పిన కాన్సెప్ట్. ఏది ప్రతిదాన్ని విశ్లేషించు, ప్రతిదానికి వాస్తవాలు తెలుసుకో, ఫ్యాక్ట్ చెక్ చేసుకో, ప్రతిదానికి ఆధారాలు తెలుసుకునే ప్రయత్నం చేయి. అప్పుడే నీకు కరెక్ట్ అనిపిస్తేనే నమ్ము, లేకపోతే నమ్మకు. అదే బుద్ధుడు చెప్పిండు. అంతకుమించి ఇక బుద్ధిజనులు అంటే అది ఏందో అద్భుతమైనది ఏం లేదు అలా. ఓకే, వాస్తవాన్ని గ్రహించు, దానికి విశ్లేషించు, ప్రతిదాన్ని విశ్లేషించు, గుడ్డిగా ఏది నమ్మకు అని చెప్పిండు బుద్ధిజం. సో అందుకని బుద్ధుడు గ్రేటు. బుద్ధుడు అంటే ఆయన నాకేదో అద్భుతాలు చేసిండు, నాకేదో నేను పరీక్ష రాయకుండా కానీ పాస్ చేసిండు, అందుకని కాదు బుద్ధుడు గ్రేటు. బుద్ధుడు జ్ఞానాన్ని ఇచ్చిండు, ఎట్లా బతకాలనో ఒక జీవన విధానాన్ని చూపెట్టిండు, అందుకని గొప్పవాడు. మిరాకిల్ చేసినందుకు కాదు. ఇక దొంగలంతా చెప్తారు అదవుతుంది, ఇన్ని రోజులు ఈ వ్రతం చేయి, ఇది అవుతుంది. ఎట్లా సాధ్యం? బ్రాహ్మణికి రోగం వస్తే డాక్టర్ చూపించుకుంటాడు, సద్గురు రోగం వస్తే ఎడికి పోయిండు? వానికి వచ్చిన ధ్యానంతోటో వానికి వచ్చిన మంత్రాలతో తగ్గించుకోవచ్చు కదా. ఎయిమ్స్లో ఎందుకు ట్రీట్మెంట్ ఇప్పించుకున్నాడు? సేమ్ థింగ్ చిన్నజీవి స్వామి ఎందుకు అంటే వీళ్ళు చుట్టిదే మనకి చెత్త నింపి మన దగ్గర పైసలు తీసుకోవడం తప్ప ఏం లేదు అలా. అట్లా అన్ని మతాలు ఉన్నారు. దొంగ పాస్టర్లు ఒక మోర్ దాన్ 50% దొంగ పాస్టర్లు ఉన్నారు. గుడిపల్లి నిరంజన్, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు నీల హరీష్ ఏమంటున్నారు బ్రదర్?